హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరికీ మొదట అయితే నా నమస్కారాలండి. పెద్దలందరికీ కూడా, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్. నాతోటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 2 days అయింది కదా నేను వీడియో అయితే అప్లోడ్ చేసి, ఇంకా మళ్ళీ ఈరోజు అప్లోడ్ చేద్దామని చేశాను. బోర్ కొట్టిస్తున్నా అని మాత్రం ఫీల్ అవ్వద్దండి. ప్లీజ్ నా వీడియోస్ని అందరూ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నా ఓల్డ్ వీడియోస్ని కూడా మీరు కొంచెం చూస్తూ కొంచెం వాచింగ్ టైం ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పెట్టబోయే వీడియోస్ కూడా కొంచెం చూస్తూ ఫాలో అవ్వండి. మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అదే. అందుకని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. డైలీ అడుగుతున్నాను కదా అని చెప్పి బోర్గా మాత్రం ఫీల్ అవ్వద్దండి. అందరూ లంచ్ చేశారా? నేనైతే ఇంకా చేయలేదు, కానీ వీడియో చేసి తర్వాత తిందాంలే అని చెప్పేసి ముందు వీడియో అయితే చేస్తూ ఉన్నాను అనమాట. అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంకొక విషయము, మా కడపలో అయితే వర్షాలు బాగా పడుతున్నాయండి 2 days నుంచి. మీకు వర్షం పడుతుందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా కూల్గా ఉంది, నాకైతే చలి పెట్టేస్తోంది. ఏం మాట్లాడదాం, ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. మర్చిపోయినాను, శ్రావణ శుక్రవారాలు అన్ని వారాలు అందరూ బాగా చేసుకున్నారా? శ్రావణ మాసం ఎంతో అధికమైన మంచి మాసము కాబట్టి ఆ లక్ష్మీదేవి కటాక్షం అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటాము. నేనైతే శ్రావణ మాసం చాలా బాగా చేసుకున్నానండి. 4 వారాలు కూడా నాకు దేవుడు కలిగించినాడు. 4 శుక్రవారాలు కూడా నేను దేవుడికి టెంకాయ సమర్పించుకున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నాను. ఇంకా మిగతా 3 శుక్రవారాలు కూడా నేను బాగా చేసుకున్నాను అనమాట. శ్రావణ మాసం నాది అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ప్రతి వారం నైవేద్యం పెడుతూ అమ్మవారికి కనీసం అరటి పండ్లైనా పెట్టేసి టెంకాయ కొట్టుకుంటూ ఇలా 4 వారాలు అయితే నేను చేశాను. మిగతా మాసాలలో మనమంతా మామూలుగా దీపారాధన చేసుకుంటాము. ఫ్రైడే ఆర్ సాటర్డే ముఖ్యమైన రోజు అనుకొని మనం టెంకాయ అయితే కొట్టుకుంటాం ఇంట్లో. కానీ ఈ శ్రావణ మాసం అయితే, శ్రావణ మాసంలో అన్ని రోజులు ఇంపార్టెంటే అండి. శ్రావణ శనివారం, శ్రావణ సోమవారం, శ్రావణ శుక్రవారం, ఇలా అన్ని డేస్ కూడా ఇంపార్టెంట్గా చెప్తారు కదా. నేనైతే ఈ సంవత్సరం మాత్రం నిజంగా ఏ ఫ్రైడే వదలకుండా పూజ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకు మాత్రము. నేను అనుకున్నాను జరుగుతుందో లేదో అనుకున్నా, కానీ కరెక్ట్గానే జరిగింది. మీరు కూడా నాలానే 4 శుక్రవారాలు బాగా చేసుకున్నారా? శ్రావణ మాసం అంతా ఎలా గడిచిపోయింది? టెంపుల్స్కి వెళ్ళడము బాగుంటుంది అసలు కదా. శ్రావణ మాసం అంటేనే ఇంకా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన మాసము. బాగా చామంతి పూలు వస్తాయి, రోజాలు చామంతులు దేవుడికి పెట్టి బాగా అలంకరించుకొని పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. నేనైతే చామంతి పూలు, రోజా పూలతో బాగా డెకరేషన్ చేసుకొని పూజ చేసుకుంటానండి. ఇవాళ నా వీడియో అయితే ఇదండి. మీ ఊర్లలో వర్షాలు పడుతున్నాయా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీరు ఫాలో అవుతూ బోర్ కొట్టిందని మాత్రం ఫీల్ అవ్వకండి. తప్పదు, నేను డైలీ డే బై డే అయినా వీడియో చేయాలి. నా వాచింగ్ టైం పెరగాలి అంటే నాకు సపోర్ట్ చేయండి. నేను యూట్యూబ్ గెయిన్ అయ్యేంత వరకు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ నా వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండి. నా వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్, ఇంకొంతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరోసారి నమస్కారాలు, పెద్దవాళ్ళకైతే బాయ్.